వస్తే ఖానాపూర్ పీఠం బీజేపీ బీఆర్ఎస్ కూటమి కైవసం అయింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన అంకం మౌనిక ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి పీఠం దక్కింది. అలాగే వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ నుంచి మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. ఫస్ట్ వాళ్ళ ఫోన్ లేదు వీడియోలో నేను పెట్టేసిన ఓకేనా ఖానాపూర్ పీఠం బీజేపీ బీఆర్ఎస్ కూటమి కైవసమైంది. ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన అంకం మౌనిక ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీకి పీఠం దక్కింది. అలాగే వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ నుంచి మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఎస్ సుమిత్ర, ఉత్కంఠకు తెరపడింది. ఈ రోజు జరిగిన చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ కూటమి బీజేపీ బీఆర్ఎస్ కూటమి ఖానాపూర్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. బీజేపీకి సంబంధించిన 9వ వార్డు కౌన్సిలర్ అంకం మౌనిక చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అటు వైస్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 6వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి కొంతమంది కౌన్సిలర్లు సపోర్ట్ చేస్తారన్న ఊహాగానాలు వినబడ్డాయి. కాంగ్రెస్ కూడా అదే ధీమాతో ఉంది. అయితే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు నేపథ్యంలో మొత్తం మీద కూడా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు నేపథ్యంలో ఆ పొత్తుకు సంబంధించి చివరి వరకు కూడా సయోధ్య కుదిరిందని చెప్పవచ్చు. మొత్తం మ్యాజిక్ ఫిగర్ 7కు సంబంధించి సంపూర్ణ మ్యాజిక్ ఫిగర్తో అటు బీజేపీ బీఆర్ఎస్ కూటమి ఈరోజు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పదవులను గెలిపించి మనం చూస్తుండవచ్చు. ఎన్నికల హాల్ నుంచి స్థానిక ఎమ్మెల్యే వెడమబొజ్జు కాంగ్రెస్ కౌన్సిలర్లు బయటికి వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో సభ్యుడుగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే వెడమబొజ్జు 6 కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. మరో 7 బీజేపీకి సంబంధించిన 4 బీఆర్ఎస్ సంబంధించిన 3 ఏదైతే కాంగ్రెస్ సపోర్ట్ చేసిన పరిస్థితి. మొత్తానికి కూడా మనతో మాట ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ఏమంటారు? ఏం లేదు, వాళ్ళది లవ్ జిహాద్. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయింది, చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. ఈరోజు వాళ్ళ యొక్క ఏమైందో మీకు తెలుసు. నేను ముందే సవాల్ విసినాను, చీము నెత్తురున్న వాళ్ళు కలిసి రారు. వాళ్ళకు ఇద్దరు కూడా చీము నెత్తురు లేదు కాబట్టి కలిసి వచ్చారు. అదేవిధంగా మాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే వాళ్ళందరూ కూడా భయపెట్టించారు. నిన్న 100% మేము గెలిచేవాళ్ళం. నేను నైతికంగా చెప్తున్నాను, రాజ్యాంగబద్ధంగా మేము గెలిచినామని నేను తెలియజేస్తున్నాను. అదే వాళ్ళు నిన్న అది చేయకపోయి ఉంటే వాళ్ళందరికీ భయబంధులు చేయకపోతే ఈరోజు ఏ టైంకి వచ్చారు? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 5 నిమిషాలు బిఫోర్ రావడం అనేది జరిగింది. అంటే ఉగ్రవాదుల కంటే రెట్టింపు స్థాయిలో వాళ్ళకు భయభ్రాంతులు గురి చేసుకొని ఈరోజు వాళ్ళు గెలవడం అనేది జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు ప్రజాస్వామ్యం బతకాలంటే ఇట్లా భయపెట్టించి రూమ్లలో పెట్టించుకుని బంధించి కాదు. మా యొక్క కౌన్సిలర్ స్వచ్ఛగా ఉన్నారు, ఎవరి ఫోన్లు గుంజలే, ఎవరికి ఏం చేయలే. ఇది ప్రజాస్వామ్యం. కానీ ఈరోజు వాళ్ళిద్దరు కలిసి వస్తారని మేము అనుకుని కలిసి వచ్చినప్పటికీ కూడా మా అభ్యర్థులు మాకు సపోర్ట్ చేసే వాళ్ళకు ఈరోజు అటువైపు సపోర్ట్ చేయడం అనేది. మాకు సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ దగ్గర 2 అభ్యర్థులు ఉండే. నేను పేర్లు డిక్లేర్ చేయ అవసరం లేదు. కానీ ఆ 2 అభ్యర్థులు కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళ పక్షాన ఓటు వేయించడం జరిగింది. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగా మేము నిజంగా గెలిచినాం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సార్, నిన్న కొంత అధికారుల వైఫల్యం ఉంది, అది ఇవాళ అధికారుల తీరు ఎలా ఉంది అంటారు? అధికారుల తీరు నిన్న కరెక్ట్ ఉంది, ఈ రోజు కూడా కరెక్ట్ ఉంది. నేను అధికారుల తీరుని నిన్న కూడా ప్రశ్నించలే. నేనేమంటున్నా, చేతులెత్తే క్రమంలో మా పక్షాన వాళ్ళు చేతులు ఎప్పారని చాలా స్పష్టంగా చెప్పిన. నిన్న ఫస్ట్ పేరు వాడు తీసుకోపోయి ఉంటే చట్టం పేరు తీసుకొని ఉంటే క్రమబద్ధంగా జరిగింది. ఈరోజు వివరించి చాలా స్పష్టంగా చెప్పి ఈరోజు ఎన్నికలు జరిగినాయి. అదే విషయాన్ని మౌనిక గారు కూడా చెప్పిన. అమ్మ నిన్ననే అయిపోతుండే ఎన్నిక, బట్ ఒకసారి రివ్యూ చూస్తే అయిపోతుండే వాళ్ళు కూడా. దాని ద్వారా బాధపడింది తప్ప నేను నిన్న కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయాలనే కాన్సెప్ట్ కాదు. ఈ రోజు కూడా నేను పోయేటప్పుడు మీకు చెప్పిన ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది, పీస్ఫుల్గా జరుగుతుంది. గొడవ చేయాలంటే అధికార పార్టీ నేను బాగా గొడవ చేసేవాడిని, అది కాదు కదా. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఆలోచనతో నేను ప్రధానంగా ఎన్నికలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఖానాపూర్ మీ నియోజకవర్గ పరిధిలో వస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీరు కూడా చైర్పర్సన్ కావడానికి అవకాశం ఉండేది. రాజకీయంగా రేపు ఈ మున్సిపల్ మీ మీద కూడా కొంత ఆశాభావం, కీలకమైన వ్యక్తి ఎమ్మెల్యేగా రేపు అభివృద్ధి క్రమంలో కానీ రేపు రాబోయే పథకాల అమల్లో కానీ ఎలాంటి తోడ్పాటు ఉంటుంది? మీకు మీ తరపున నిలబడ్డ